తెలుగు కళా సమితి కువైట్ రాగతాండవం మెగా మ్యూజికల్ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగు కళా సమితి సభ్యులందరికీ శుభాభివందనములు. ప్రతి సభ్యుని ప్రతిభకి వేదికివ్వాలనే సంకల్పం, టీకేఎస్ సృజనాత్మకతకు సేవా స్ఫూర్తి సారథ్యం. లాభం కోసం కాదు, తెలుగు సంప్రదాయ రక్షణ కోసం. ఇది సేవ, ఇది సంస్కృతి ముద్ర అనే లక్ష్యంతో పనిచేసిన మా 2024-25 కార్యనిర్వాహక వర్గం గత సంవత్సర కాలంగా అందించిన కార్యక్రమాలను ఈ దృశ్యమాలిక ద్వారా పునరావలోకనం చేసుకుందాం. తెలుగు కళా సమితి సభ్యులకు ఆరోగ్యం మరియు ఆర్థిక భద్రతపై అవగాహన పెంచే లక్ష్యంతో సెప్టెంబర్ 20, 2024న ఆరోగ్యం సౌభాగ్యం అంతర్జాల సదస్సుతో మా కార్యవర్గ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ మరునాడు కువైట్ ప్రభుత్వ సేవా సంస్థ లెట్స్ డూ ఇట్ వరల్డ్ నిర్వహించిన వరల్డ్ క్లీనప్ డే కార్యక్రమంలో తెలుగు కళా సమితి తమ వంతు సామాజిక బాధ్యతను అనుసరించి ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగం కావడం జరిగింది. ఆ తరువాత తెలుగు కళా సమితి చరిత్రలో మొట్టమొదటిసారిగా మెగా ఈవెంట్ ప్రథమ కార్యక్రమంగా చేపట్టడం మా కార్యవర్గానికి సాహసంగానే అనిపించిన కార్యవర్గ సభ్యులు, సలహా సంఘ సభ్యులు మరియు తెలుగు కళా సమితి శ్రేయోభిలాషుల సహకారంతో తెలుగు సినీ గాయకులు ఎస్పి చరణ్ గారు, అరుణ్ కౌండిన్య, రమ్య బెహ్రా, సాహితీ చాగంటి మరియు లైవ్ ఆర్కెస్ట్రా బృందం సాయి పవన్ మ్యూజికల్ బ్యాండ్ తో ఎస్పి సుస్వర చరణాంజలి కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఆ తరువాత జరిగిన ఐఐకే దివాళీ మేళాలో తెలుగు కళా సమితి పాలు పంచుకోవడం, అదే కార్యక్రమం ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్ ద్వారా మన తెలుగు సంప్రదాయ రుచులను ఇతర భారతీయ రాష్ట్రాల జనులు ఆస్వాదించడం జరిగింది. ప్రతి ఏటా ఆనవాయితీగా జరుపుకుంటోన్న తెలుగు కళా సమితి 2024-25 కార్తీక మాస వనభోజనాల పిక్నిక్ నవంబర్ 22వ తేదీన నిర్వహించడం జరిగింది. ఎన్నో విభిన్నమైన సృజనాత్మకతతో కూడిన వినోదభరితమైన ఆటల ద్వారా పెద్దలకు పిల్లలకు ఆ ఒక్కరోజు ఆనందాన్ని, మంచి అనుభూతులను అందించారు. తరువాతి కార్యక్రమంగా సంస్కృతి, సంబరం, సంతోషం ధ్యేయంగా సంక్రాంతి సందడితో తెలుగు కళా సమితి సభ్యులకు మనమందరం మన ఊళ్లలో జరిగే సంక్రాంతిని గుర్తుకు తెచ్చాం. ఇంటింటా సంక్రాంతి పిండి వంటలు, వాటికి పోటీలు, ముగ్గుల పోటీలు, సంక్రాంతి తిరునాళ్లు, భోగిమంటలు, హరిదాసు కీర్తనలు, పులివేషాలు, కోలాటం, చెక్క భజనలు, కర్రసాములు, కోడి పంద్యాలతో పల్లెటూరి సంక్రాంతి సందడిని మన కువైట్ ముంగిటకు తీసుకురావడానికి మా కార్యవర్గ సభ్యులు, శ్రేయోభిలాషులు పడ్డ శ్రమ, అలాగే నిస్వార్థ సేవ నిజంగా ప్రశంసనీయం. వేదిక మీద స్టేజ్ అలంకరణలో చేసిన ఎద్దుల బండి, పూర్ణ కుంభం సంప్రదాయ గృహం, గాయకులు పల్సర్ బైక్ రమణ గారు, ఉమానేహ పాడిన పాటలు, మన తెలుగు కళా సమితి మహిళలు, చిన్నారుల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి. గత సంవత్సరం ప్రారంభించిన క్రీడోత్సవాల నిర్వహణను సంప్రదాయంగా కొనసాగిస్తూ 3 నెలల సుదీర్ఘ కృషితో టీకేఎస్ మెగా స్పోర్ట్స్ 2.0ని మరింత ఘనంగా నిర్వహించగలిగారు. అత్యున్నత ప్రమాణాలు మరియు అత్యంత నిష్పక్షపాతంతో నిర్వహించిన చెస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, క్రికెట్ క్రీడలు, ముఖ్యంగా విమెన్స్ క్రికెట్ మహిళా సభ్యులకు ఎంతో వినోదాన్ని, ఆనందాన్ని ఇవ్వడం జరిగింది. భారత క్రికెట్ టీం మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ మరియు ఇండియా నేషనల్ క్రికెట్ టీం ఫార్మర్ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్యక్రమం టీకేఎస్ మెగా స్పోర్ట్స్ ప్రెజెంటేషన్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరగడం ఎంతో ఆనందాన్నిచ్చింది. తెలుగు భాషా పరిరక్షణ కార్యక్రమంగా ఏటా మనం జరుపుకునే బాలల ప్రతిభా పాటవ పోటీలు మన సభ్యులే పరిశీలకులుగా వ్యవహరించి జయప్రదం చేశారు. విజేతలకు బహుమతులు, ఇతరులకు ప్రోత్సాహక బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేశాం. ముఖ్యంగా మన సభ్యుల మేధస్సు, ప్రతిభను పరీక్షించేలా నిర్వహించిన ప్రహేళిక అందరి ప్రశంసలను అందుకుంది. అలాగే మన తెలుగు కళా సమితి లక్ష్యాలలో ఒకటైన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రక్తదాన శిబిరాన్ని మరియు పవిత్ర రంజాన్ సందర్భంగా ప్రాంతాల వారీగా ఆహార పొట్లాలను అందించడం జరిగింది. నాయకత్వ దార్శనికత, కార్యవర్గ సభ్యుల సృజనాత్మకతతో కూడిన నిస్వార్థ శ్రమ, దాతల ఆర్థిక ప్రోత్సాహం, సలహా సంఘం మరియు శ్రేయోభిలాషుల సహాయ సహకారాల కారణంగానే మా ఈ సంవత్సర ప్రయాణం విజయవంతమైందని మనసా, వాచా, కర్మణ నమ్ముతున్నాం. ఈ రోజు మీకందిస్తోన్న రాగతాండవం సంగీత కార్యక్రమం కూడా మీ హృదయాలను అలరిస్తుందని ఆశిస్తూ, మా మిత్రుల కలయికతో రూపుదిద్దుకున్న నూతన నాయకత్వం తెలుగు కళా సమితిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందన్న విశ్వాసంతో
ఇక సెలవు. శుభం భూయాత్.